మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. గారి 50వ సంవత్సరం రేపు 2వ తారీఖు రాబోతుంది. ఆ సందర్భంగా వినుకొండలో మెగా రక్తదానం శిబిరం ఏర్పడడం జరిగింది. కానీ 2 రోజుల నుంచి వర్షం పడటం వల్ల ఈ కార్యక్రమం ఆటంకం జరిగిద్దేమో అనుకున్నాను. కానీ ప్రతి సైనికుడు కూడా మేము తప్పకుండా వస్తామన్నా, ఎంత వర్షం పడ్డా కానీ మేము ఇస్తామని చెప్పి వచ్చి ఈరోజు సక్సెస్ చేసినందుకు మా జన సైనికులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుచుకుంటున్నాను. అలాగే రేపు 2వ తారీఖున పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల ప్రకారం ఊరు మొత్తం కూడా చెట్టు నాటడం జరిగింది. అలాగే ముఖ్యంగా వినుకొండలో మన గవర్నమెంట్ హాస్పిటల్, మన వినుకొండ చుట్టూ ప్రాంతాల్లో 45 కిలోమీటర్ల దాకా ఎక్కడ పెద్ద హాస్పిటల్ లేదు. ఒక వినుకొండ హాస్పిటల్ పెద్ద హాస్పిటల్, కానీ ఇక్కడ బ్లడ్ బ్యాంక్ లేదు. అదొక ఇబ్బందికరంగా ఉంది. రేపు తప్పకుండా మా ఎమ్మెల్యే జీవి గారితో కలిసి ఆరోగ్య శాఖ మంత్రిని కూడా తెలియపరిచి వినుకొండలో బ్లడ్ బ్యాంక్ పెట్టేటట్టుగా మేము కృషి చేస్తాము. అలాగే ఈ కార్యక్రమానికి వచ్చిన మన మాజీ ఎమ్మెల్యే మక్కెన్ గారికి మరియు సూపరింటెండెంట్ అబ్దుల్ రజా గారికి, మన టీడీపీ నాయకులకు, జనసేన నాయకులందరూ కూడా నా నమస్కారాలు తెలుపుకుంటూ, మన జీవి ఆంజనేయులు గారు ఈ కార్యక్రమానికి తప్పకుండా వస్తామన్నారు. అనారోగ్యం వల్ల రాలేకపోయారు. ఆయన తొందరగా కోలుకొని వినుకొండకి వచ్చి సేవలు చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా, రేపు జరగబోయే పుట్టినరోజు సందర్భంగా ఈ రోజున వినుకొండ జనసేన నాగసేని గారి ఆధ్వర్యంలో ఈ రోజున రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. మరి ఆపద్బంధు బ్లడ్ డొనేషన్ క్యాంపు ద్వారా ఈ రోజున నాగసేని గారు, అదేవిధంగా వారి మిత్ర బృందం అందరూ కూడా, జన సైనికులందరూ కూడా ఈ రోజున ప్రమాణంగా ఈ రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా నేను మీ అందరూ కూడా మనవి చేసేది ఒకటి, యువకులందరూ కూడా ఈ రోజున స్వచ్ఛందంగా పవన్ కళ్యాణ్ గారు చేపట్టినటువంటి ప్రతి కార్యక్రమాన్ని కూడా దిగ్విజయం చేసేదానికి ఈరోజు ముందుకు వస్తున్నారు. అందులో భాగంగా ఎంతోమంది పేదలకు అవసరమైనటువంటి రక్తదానాన్ని ఇవ్వటం అనేది చాలా హర్షించదగ్గ పరిణామం. ఈ రాష్ట్రంలో అసలు ఈ రక్తదానం శిబిరాన్ని, దీని ఆవశ్యకతని మన మెగాస్టార్ చిరంజీవి గారు చేపట్టారు. వారిని ఆదర్శంగా తీసుకొని ఈ రోజున అన్ని పార్టీల వారు, అన్ని ఫ్యాన్స్ కూడా ఈ రోజున ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అయితే ప్రతి సంవత్సరం కూడా ఈ రక్తదాన శిబిరంతో పాటు మొక్కలు నాటే కార్యక్రమాన్ని కూడా, అదేవిధంగా పేదలకు సంబంధించి అనేక కార్యక్రమాల్ని నిర్వహిస్తున్నటువంటి వీరికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ, ఉప ముఖ్యమంత్రిగా మన పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు గారి నాయకత్వంలో వారి ఇరువురు కూడా కలిసి, ఇరువురు అన్నదమ్ముల్లాగా బ్రహ్మాండంగా ఈ రోజున ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లేదానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ సందర్భంగా తెలియజేస్తూ, వారి నాయకత్వంలో ఈ రాష్ట్రం స్వర్ణాంధ్రప్రదేశ్ అవుద్ది. తప్పనిసరిగా భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం మనం అందరం కూడా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలని తెలియజేస్తూ, నిర్దేశకుడైనటువంటి చంద్రబాబు గారి నాయకత్వాన్ని బలపరుస్తూ, వారి ఇరువురు కలిసిమెలిసి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ, మన శాసనసభ్యులు గౌరవనీయులు ఆంజనేయులు గారు ఆదేశాల మేరకు ఈ రోజున వారు కూడా కొంత మరి అనారోగ్య కారణంలో రాలేకపోయారు. వారి మార్గదర్శకంలో ఈ రోజున ఈ నియోజకవర్గంలో ఇక్కడ మన జనసేన సైనికులు కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారని ఈ సందర్భంగా తెలియజేస్తూ, జన సైనికులందరూ కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ, మిత్రుడు నాగసీను ఎన్నికల ముందు నుంచి వస్తున్న ఎన్నికల సందర్భంలో కూడా తనే అభ్యర్థిలాగా ఎంతో కష్టపడి పనిచేసి మంచి మెజార్టీ తీసుకొచ్చేదానికి ఈ రోజున ఈ నియోజకవర్గంలో పాటుపడినటువంటి మన నాగసేని నాయకత్వాన్ని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ, నాగసేని భవిష్యత్తులో మంచి మరి పదవిని కూడా ఇవ్వాలని నేను తప్పనిసరిగా మరి అటు ఎమ్మెల్యే గారికి, ఎంపీ గారికి కూడా తెలియజేస్తూ, రాబో రోజుల్లో కూడా అందరూ కలిసిమెలిసి ఉండి ఇటు టీడీపీ, జనసేన కలిసి ఈ నియోజకవర్గాన్ని జీవి ఆంజనేయులు గారు, శ్రీకృష్ణదేవరాయలు గారు, అదేవిధంగా నాగసేన నాయకత్వంలో మనం ముందుకు తీసుకెళ్లాలని సందర్భంగా తెలియజేస్తాం. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా తెలుగుదేశం మిత్రులకి, అదేవిధంగా జన సైనికులకి, వైద్య సిబ్బందికి కూడా, సూపరింటెండెంట్ గారికి, వీరందరూ కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తాం.